ఒక రథానికి దాదాపుగా 11 గుర్రాలు ఉండేవి. ఎన్ని? ఇక గుర్రం యొక్క వేగం ఎంతో మీకు తెలుసుగా, అది పరిగెడితే మనం దాన్ని పట్టుకోలేము. అట్లాంటిది ఇప్పుడు 11 గుర్రాలు కలిపి ఒక రథం ప్రయాణం చేయడం అంటే మామూలు విషయం కాదు. 11 గుర్రాలు ఉండేవి. ఈ 11 గుర్రాలు కూడా రాజు చెప్పేటువంటి మాటనే వింటాయి, ఇంకెవరి మాట వినవు. మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చి ఎర్ర సముద్రం 2 పాయలుగా అయిన తర్వాత మార్గం, ఆ పాయల్లో ఏర్పడినటువంటి మార్గంలో నుంచి వాడు ప్రయాణం చేసి అవతలకు వెళ్ళిపోయారు. అవునా? వెళ్ళిపోయిన తర్వాత మరలా వారిని పట్టుకోవాలి అని చెప్పి ఆ దారిలో నుంచే రథాలను వెళ్ళేటట్లు చేసి వాళ్ళను పట్టుకోవాలి ఎలాగైనా సరే. ఇప్పుడు అవతల వైపు నుంచి ఆ దారిని నీరు వరవడిగా మూసేస్తూ ఉన్న ఈ గుర్రాలు, అరే దారి మూసుకొని పోతుంది, మా ప్రాణాలు పోతాయి కదా, వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచన లేకుండా మా మీద ఉన్నటువంటి అధికారి ఏ దిక్సూచినైతే చూపించాడో ఆ దిక్సూచి వైపే మేము ప్రయాణం చేస్తామని చెప్పి వారి ప్రాణాలు కోల్పోతామని తెలిసినా సరే వెనకంజ వెయ్యకుండా సముద్రంలో పరిగెత్తాయి. అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత నమ్మకమైనవి, ప్రాణాలను సహితం లెక్క చేయనివి చేస్తే భక్తి అలా చెయ్యాలంతే. ఎవరో ఏదో అన్నారని మందిరం ఆగి అవడం కాదు, అయ్యగారి మీద అలిగి మందిరానికి రాకుండా ఉండడం కాదు, పాటకు సమయం ఇవ్వలేదని పారిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆరాధనకు సమయం లేదని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు పనికిరారు క్రైస్తవ్యం.